గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాక్షి దినపత్రిక, సన్ రైజర్స్ విధ్వంసం. లక్నోతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 58 బంతుల్లోనే ఛేదించి 10 వికెట్లతో గెలిచింది. హెడ్ 30 బంతుల్లో 89 నాటౌట్, 8 4లు 8 6లు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 నాటౌట్, 8 4లు 6 6లు విధ్వంసం సృష్టించారు. ఈ విధంగా సన్ రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 58 బంతుల్లోనే ఛేదించి 10 వికెట్లతో గెలిచింది. ఈ విధంగా అత్యధిక స్కోర్ తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ చేసి ఈ విధంగా మరోసారి విజయం సాధించారు ఇక్కడ హైదరాబాద్ టీం. బీజేపీ మళ్ళీ వస్తే హైదరాబాద్ యూటీనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ను పాలించే కుట్ర అమలు చేస్తారు. సాక్షి ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రిజర్వేషన్ల అమలు బీజేపీకి ఇష్టం లేదు, అందుకే కులగణనకు ఒప్పుకోవట్లేదు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తొలగిస్తారు. బీఆర్ఎస్ పని అయిపోయింది, అందుకే కేసీఆర్ దిగజారిపోయారు. కరెంటు ఉందో లేదో వైర్లను పట్టుకొని చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్య. విధంగా బీజేపీ మళ్ళీ వస్తే హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం యూటూనే అన్నట్టుగా చేస్తారని, కేంద్రం నుంచే పాలిస్తారు హైదరాబాద్ అన్నట్టుగా ఇక్కడ భట్టి విక్రమార్క తెలియజేస్తున్నారు బీజేపీని ఉద్దేశించి. ఈ విధంగా కేసీఆర్ పని అయిపోయింది, అందుకే ఆయన దిగజారిపోయారు అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా సాక్షి ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. ఆర్ఆర్ ట్యాక్స్ 1000 కోట్లు సగం రాష్ట్రంలోని 6కు, సగం ఢిల్లీలోని 6కు పంపకం. వేములవాడ వరంగల్ బీజేపీ సభల్లో ప్రధాని మోడీ ఆరోపణ. RRR సినిమా వసూళ్లను దాటిన కాంగ్రెస్ ఆర్ఆర్ ట్యాక్స్. అమరుల కుటుంబాలకు పెన్షన్, భూమి ఏవి? మహిళల ఖాతాల్లో నెలకు 2500 అమలు ఏది? ఏడాదికో ప్రధాని అంటూ ఇండియా కూటమిలో ఒప్పందం. అలా అయితే దేశ భవిష్యత్తు ఏం కావాలి? బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు తోడు దొంగలే. ఓటుకు నోటు కాళేశ్వరం కేసులో దర్యాప్తు లేకపోవడమే దీనికి నిదర్శనమని వాక్య. చర్మం రంగు నల్లగా ఉన్న వారంతా ఆఫ్రికన్లలా ఉంటారని రాహుల్ ఫ్రెండ్ పిట్రోడా అన్నారు. చర్మం రంగును బట్టి యోగ్యత ఉంటుందా అంటూ ధ్వజం. కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు చీల్చి ముస్లింలకు పంచుతుంది. ఈ విధంగా నిన్న బుధవారం వేములవాడ సభల్లో ప్రధాని మోడీ అభివాదం చిత్రంలో బండి సంజయ్. ఈ విధంగా నిన్న జరిగిన వేములవాడ వరంగల్ బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ పాల్గొని కాంగ్రెస్ను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఈ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు చీల్చి ముస్లింలకు పంచే అవకాశం ఉంది ముఖ్యంగా అని కాంగ్రెస్ ఉద్దేశించి మాట్లాడారు. RRR సినిమాకి మించి ఆర్ఆర్ ట్యాక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వసూలు చేసి ఢిల్లీ పెద్దలకు, కాంగ్రెస్ పెద్దలకు పంపిస్తుంది అన్నట్టుగా మోడీ కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడారు నిన్న ప్రచారంలో. ఈ విధంగా మహిళల ఖాతాలో నెలకు 2500 వేస్తా అన్న హామీ ఏది? ఎందుకు వేస్తలేరు వాళ్ళ అకౌంట్లో 2500 అని కాంగ్రెస్ను ఉద్దేశించి ఈ విధంగా నరేంద్ర మోడీ మాట్లాడారు. ఏడాదికో ప్రధాని అంటూ ఉంటే దేశానికి ఏ విధంగా అని వాగ్దానం చేసుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు కాంగ్రెస్లో. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఏడాదికి ఒక సంవత్సరానికి ఒక ప్రధానిని నియమించుకుంటారని వాగ్దానం జరిగింది వాళ్లకు. ఈ విధంగా దేశ భవిష్యత్తు ఏమవుతుంది అట్లా అయితే ప్రధానిలు మారుతుంటే అని కాంగ్రెస్ ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు. ఓటుకు నోటు కాళేశ్వరం కేసులో దర్యాప్తు లేకపోవడమే దీనికి నిదర్శనమని వాక్య అని ఇక్కడ విధంగా చర్మం నల్లగా ఉన్న వారంతా ఆఫ్రికన్లలా పరిగణిస్తుంది కాంగ్రెస్ అని రాహుల్ ఫ్రెండ్ పిట్రోడా వ్యాఖ్యానించారంట. ఆయన మరి చర్మం రంగును బట్టి అవగత ఉంటుందా అని అంటూ ఇక్కడ ధ్వజమెత్తారు నరేంద్ర మోడీ. రుణమాఫీపై చేతులు ఎత్తేస్తారు. కాంగ్రెస్ అతిపెద్ద నాయకురాలు సోనియా పుట్టినరోజు డిసెంబర్ 9న రైతుల రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15 వరకు వాయిదా వేసి ఆ వాగ్దానాన్ని వెనక్కి తోశారు. లోక్సభ ఎన్నికలు అయ్యేదాకా ఆగి ఆ తర్వాత చేతులెత్తేయబోతున్నారు. ఇది మిమ్మల్ని మోసం చేయడమే, మీ మనోభావాలను దెబ్బతీయడమే. వాళ్ళు ఒకవైపు వేములవాడ రాజన్న మీద ఒట్టు పెడుతున్నారు, మరోవైపు సనాతన ధర్మాన్ని తిడుతున్నారు. సనాతన ధర్మాన్ని తిడుతూ ఒట్లు పెట్టేవారిని ఎవరు నమ్ముతారు? ఇక్కడ మోడీ మాట్లాడారు. విధంగా ప్రతి స్కీమ్లో తొండి కాంగ్రెస్ సర్కార్పై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్. హామీల అమల్లో పూర్తిగా విఫలమైంది. అబద్ధాలు చెప్పడం ఆ పార్టీకి పరిపాటిగా మారింది. 2500 ఆర్థిక సాయంపై రాహుల్ కూడా అబద్ధాలు చెప్పారు. ప్రధాని మోడీతో తెలంగాణకు పైసా కూడా లాభం కాలేదు. కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి మేలు జరుగుతుంది. ఈ దేశం, ఈ రాష్ట్రం మనది. అందరం ఏకమై కాపాడుకోవాలి. బీఆర్ఎస్తోనే తెలంగాణ హక్కుల సాధన సాధ్యమవుతుంది. నర్సాపూర్, పటాన్ చెరు, దుండిగల్లో ఎన్నికల ప్రచారం.
ఈ విధంగా ప్రతి స్కీమ్లో కొండి తొండి అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్. ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షోలో ఈ విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ను ఉద్దేశించి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. 2,500 ఇస్తా అన్న మహిళలకు నెలకు 2,500 ఇస్తా అన్న హామీ ఎంతవరకు నెరవేర్చలేదు, ఎక్కడ పోయింది, అవన్నీ హామీల అమల్లో పూర్తిగా విఫలమైంది. అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ పార్టీ నైజాం, ఆ పార్టీకి పరిపాటిగా మారింది. ఈ విధంగా రుణమాఫీ డిసెంబర్ 9న చేస్తా అని ఇప్పటివరకు చేయలేదు, ఆగస్టు 15కు మార్చింది. అప్పుడు జనాలను మభ్యపెట్టడమే మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజాం అన్నట్టుగా కేసీఆర్ రోడ్ షోలో మాట్లాడడం జరిగింది. గోడకూలి 7 దుర్మరణం, హైదరాబాద్ బాచ్పల్లిలో విషాదం, మృతులు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తింపు. రైస్ కన్స్ట్రక్షన్ ఎండీని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ విధంగా బాచ్పల్లిలోని అపార్ట్మెంట్ ప్రహారీ గోడ కూలి 7 కూలీలు దుర్మరణం చెందారు. దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఎండీని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. 2 రోజులు మోస్తారు వానలు, వాతావరణ శాఖ ఎల్లో అలర్టు. బుధవారం సగటున 1.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. మరో 2 రోజులు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. బీజేపీ గెలిస్తే నియంత పాలనే, నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ షోలలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. రాజ్యాంగంలో మార్పులు, రిజర్వేషన్ల రద్దుకు మోడీ ప్రభుత్వం కుట్ర. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే. బిడ్డ బెయిల్ కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. 69 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము వేశాం. ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ కూడా చేసి చూపిస్తాం. ఆర్మూర్ రోడ్ షోలో ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి. ఈ విధంగా నియంత పాలనే అన్నట్టుగా నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మీద. ఈ విధంగా నియంత పాలన కొనసాగుతుంది అన్నట్టుగా, బీజేపీ గెలిస్తే నియంత పాలనే కొనసాగుతుంది అన్నట్టుగా రోడ్ షోలో ఈ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. దానికి సంబంధించి రాజ్యాంగంలో మార్పులు, రిజర్వేషన్ల రద్దుకు మోడీ కుట్ర ప్లాన్ వేసుకొని ప్రకారం ఉన్నారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చే పని జరుగుతుంది అన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక్కడ బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ పార్టీని అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ విధంగా బిడ్డ బెయిల్ కోసం కుమ్మక్క అయింది అన్నట్టుగా బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్క అయింది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. 69 లక్షల మందికి రైతు బంధు భరోసా వేశాం ఇప్పటి వరకు అన్నట్టుగా కూడా ఆగస్టు 15 నాటికల్లా రైతుల రుణమాఫీ పూర్తి చేస్తాం అన్నట్టుగా వివిధ హామీలను తెలియజేస్తూ ఈ విధంగా ప్రచారంలో మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి. రాజ్యాంగాన్ని మార్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది మోడీ ప్రభుత్వ కుట్ర అని టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ గెలిచి రాజ్యాంగాన్ని మారిస్తే దేశం నియంత పాలనలోకి వెళ్తుందని వ్యాఖ్యానించారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేడీ ఒకటేనని, బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని పేర్కొన్నారు. కేసీఆర్ తన బిడ్డ కవిత బెయిల్ కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. బుధవారం నిజామాబాద్ ఆర్మూర్లలో నిర్వహించిన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతు భరోసా ఇస్తే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానన్న కేసీఆర్కు సిగ్గు లేదు. 69 లక్షల మంది రైతుల ఖాతాలు చూస్తే డబ్బులు జమ అయిన ఈ విధంగా తీవ్రంగా విమర్శించారు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీని. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తా అన్న కేసీఆర్కు సిగ్గు లేదు అన్నట్టుగా ఇక్కడ 69 లక్షల మందికి రుణమాఫీ రైతు భరోసా వేసాము, ఇది కనిపిస్తలేదా కేసీఆర్కు, అకౌంట్లు చెక్ చేసుకోరు రైతుల అన్నట్టుగా ఇప్పుడు కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇక్కడ రోడ్ షోలో. అవ్వాతాతల ఆరోగ్యానికి మన మోడీ గ్యారంటీ. 70 ఏళ్ళు పైబడిన అందరికీ 5 లక్షల వరకు వైద్యం. జన ఔషధి ద్వారా అతి తక్కువ ధరకే అన్ని మందులు అందుబాటులో, అత్యాధునిక వైద్య పరికరాలు. ఆరోగ్య భారతానికి మన మోడీ గ్యారంటీ. మరోసారి మన మోడీ సర్కార్కు మనం గ్యారంటీ. మరోసారి మన మోడీ సర్కార్. ఓటు వేయడం మన పవిత్ర బాధ్యత. మే 11న భారీ ఎత్తున ఓటు హక్కుని వినియోగించుకుందాం. కమలం పువ్వుకు ఓటేద్దాం. బీజేపీని గెలిపిద్దాం. ఇది బీజేపీ అడ్వర్టైజ్మెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విధంగా పేపర్లు. జోష్ అలుకాస్ శుభప్రదమైన ప్రతి ఆరంభానికి బంగారం. జోష్ అలుకాస్ రేపు అక్షయ తృతీయ, బంగారు నాణ్యం ఉచితం. ఇక్కడ అక్షయ తృతీయలో జోష్ అలుకాస్లో ఆఫర్ పెట్టినట్టు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్. చికెన్ ధరలు విత్ స్కిన్ అయితే 235 kg, స్కిన్లెస్ 267, 12 eggs 65 rupees. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.